నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులు అందరూ సిద్ధంగా ఉన్నారు. అటువైపు ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్ ప్రాంతం ఏదైనా కానీ దానిపై సమగ్ర సమాచారం అందించడానికి, అది పొలిటికల్ ఇష్యూ అయినా, పార్టీకి సంబంధించినటువంటి లోపల ఉన్నటువంటి ఏ విషయాల గురించి అయినా సమగ్రంగా సమాచారం అందిస్తారు మా ప్రతినిధులు. ఫస్ట్ మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి మనకి కిరణ్ అందుబాటులో ఉన్నారు. భట్టి విక్రమార్క పాదయాత్ర సుదీర్ఘంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఈ మధ్య ఏదైతే 1000 కిలోమీటర్లు పూర్తి చేస్తున్న సందర్భంగా సభలు నిర్వహించడం అన్నీ కూడా జరిగాయి. మొత్తానికి సీనియర్ల రాక మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకు రావట్లేదు అనేటువంటి ఒక క్వశ్చన్ కూడా రేజ్ అవుతున్నటువంటి పరిస్థితి. అంతకుముందు కూడా మనం ఈ టాపిక్ గురించి మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి సీనియర్లు ఉన్నా కూడా అలాంటి నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తున్నప్పుడు కూడా రానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలో నిన్న కలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రియాంక గాంధీని కలవడం, ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి ఆయన మాట్లాడడం కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి నేతలు పాదయాత్రలు చేస్తున్నప్పుడు ఎందుకు అందులో కలవట్లేదు, వారికి ఎందుకు సంఘీభావంగా వెళ్ళి వారిని కలిసే ప్రయత్నం చేయట్లేదు అనేది మాత్రం ఒక సందిగ్ధంగా మారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి కిరణ్ చెప్పండి. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కనిపించిన ఐక్యత మనకి స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. భట్టి విక్రమార్క దాదాపుగా ఆయన సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు, ఆయన సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ప్రతిదీ కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసేందుకు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు కానీ, స్థానికంగా ఉన్నటువంటి నేతలు కానీ ఖచ్చితంగా సంఘీభావం తెలిపి ఐక్యతను చాటాల్సినటువంటి అవసరం. కానీ ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి కుమ్ములాటల నేపథ్యంలోనూ లేకపోతే కారణాలు ఏమైనప్పటికీ కూడా సీనియర్లు పాదయాత్రలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి మనం గతంలో కూడా మాట్లాడుకున్న పరిస్థితి. కానీ ఇప్పటికీ కూడా కనిపించినటువంటి పరిస్థితి. ఎన్నో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు, ప్రజలు కలుస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి కిరణ్ చెప్పండి. రైట్, ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ మనం నవీన్ చెప్పండి. ప్రధానంగా చూసుకుంటే బౌద్ధన్ ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారినటువంటి రెండు పార్టీలు మహారాష్ట్రకు చెందిన శివసేన పార్టీ బౌద్ధ నియోజకవర్గంలో సమస్యలు నిర్వహిస్తున్న పరిస్థితి. అలాగే ఎమ్మెల్యే షకీల్ను అడ్డుకున్నటువంటి ఎంఐఎం పార్టీ కౌన్సిల్కి సంబంధించినటువంటి విషయాలు కూడా మనకు తెలుస్తుంది. రెండు పార్టీలతో తలపట్టుకున్నటువంటి ఎమ్మెల్యే షకీల్ ఎమ్మెల్యేకి పెద్దగా తలనొప్పిగా మారినటువంటి శివసేన పార్టీకి సంబంధించినట్టు కానీ, అలాగే ఎంఐఎం పార్టీ కౌన్సిల్కి సంబంధించినటువంటి రెండు కూడా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గలం ఇప్పడంతో ఇబ్బంది పడుతున్నారు అక్కడ ఎమ్మెల్యే అయినటువంటి ఒక వార్త అయితే మనకి ఇప్పుడు అక్కడ చక్కెరలు కొడుతున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నవీన్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇప్పుడు నిజామాబాద్ జిల్లా బోధల్ ఎమ్మెల్యే షకీల్ కు రెండు పార్టీలు తలొప్పిగా మారాయి. ఒకటి అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరంలో, అంటే మరో 6 నెలలు ఎన్నికలు ఉన్న తరుణంలో ఇటు ఆ రెండు పార్టీలు ముఖ్యంగా ఇటు ఎంఐఎం కావచ్చు, పక్కన మహారాష్ట్రకి చెందినటువంటి శివసేన పార్టీ కూడా రెండు పార్టీలు ఇటు ఎమ్మెల్యే షకీల్ కు కూడా తలనొప్పిగా మారాయి. అయితే ఇటు ప్రధానంగా బోధన నియోజకవర్గంలో ఒకవైపు బీజేపీ పార్టీ కూడా బలం పుంజుకుంది. రోజు రోజుకు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా అక్కడ ఉన్న సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, చాలా మందిని కూడా ఇక్కడ పార్టీలు చేర్చుకుంటూ మరింత బలం పుంజుకుంటుంది. దీంతో ఇబ్బంది పడినటువంటి షకీల్ కు మరోవైపు ఇటు మహారాష్ట్రకు చెందినటువంటి శివసేన పార్టీలో ఇటు నిన్న బహిరంగ సభ ఏర్పడింది. బహిరంగ సభ ఏర్పడేసి మొత్తం అక్కడ బాగా విషయంతో కూడా ప్రయత్నం చేస్తుంది. దీంతో ఎమ్మెల్యేకి షకీల్ కు ఇంత ఇబ్బందికర పరిస్థితి మాత్రం ఏర్పడింది. అయితే ప్రధానంగా ఇటు మహారాష్ట్ర పక్కనే ఉండడం, మహారాష్ట్రకు సంబంధించిన చాలా మంది కూడా ఇటు బోధనలో ఉండడము, ఇటు మరాఠీలు ఎక్కువ అంటే మహారాష్ట్ర ఇటు శివసేన పార్టీ మరాఠీల కమ్యూనిటీతో ఏర్పడిన పార్టీ. అయితే మరాఠీలు ఎక్కువగా ఇక్కడ ఉండటంతో ఇక్కడ పెడితే సభ సక్సెస్ అవుతున్న ఉద్దేశంతో ఇక్కడ దీని ద్వారా ఇటు బోధనలో సభ ఏర్పాటు చేయడం ద్వారా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించాల ఉద్దేశంతో ఇటు శివసేన పక్క ప్లాన్ ప్రకారం బోధనలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభ సక్సెస్ అయింది. రాష్ట్ర అధ్యక్షుడు కూడా అక్కడికి వచ్చే సభలో పాల్గొన్నాడు. పాల్గొని కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం చేశాడు. దీంతో సభ సక్సెస్ కావడంతో ఇంత ఆందోళన గురైనటువంటి ఎమ్మెల్యే షకీల్ కు నిన్న ఎంఐఎం పార్టీ ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ కూడా చిట్టపట్టలు వేసుకుని తిరుగుతున్న పార్టీ. అయితే ఒక్కసారిగా ఎంఐఎం పార్టీ కూడా ఎక్కడెక్కడ ఎమ్మెల్యే షకీల్ కు వ్యతిరేకంగా మారటం కూడా ఇటు షకీల్ కు తలనొప్పిగా మారేదని చెప్పవచ్చు. నిన్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే షకీల్ బోధన్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం కార్పొరేటర్లు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎమ్మెల్యే
షకీల్ కు గోబ్యాక్ అంటూ డౌన్ డౌన్ అని కూడా నినాదాలు చేశారు. అయితే తమ 9 సంవత్సరాల పాలనలో ఇటు ఈ బోధన నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగాలని చెప్పి కేవలం ఎంఐఎం పార్టీ ఉన్నారు, ఎక్కడైతే కౌన్సిలర్ ఉన్నారో అక్కడ ఇలాంటి ఫండ్స్ కూడా ఇంతవరకు కేటాయించలేదని చెప్పి కేవలం అక్కడ తమ పార్టీ కార్పొరేటర్లు ఉన్నంత మాత్రమే ఇక్కడ కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టలేదని చెప్పి కూడా ఎక్కడ 9 సంవత్సరాల తన ఎమ్మెల్యే పాలనలో కూడా ఒక్కసారి కూడా అక్కడికి రాలేదని చెప్పి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని చెప్పి కూడా ఆ అక్కడక్కడ అడ్డుకునే పరిస్థితి అడ్డుకున్నారు. ఇది దీంతో అక్కడ ఉన్న ఎమ్మెల్యే షకీల్ కూడా అక్కడ నుండి వెనుదిరిగాడు. అయితే గత కొన్ని నెలల క్రితం కూడా మొత్తం ఇటు పోతన్ 12 కౌన్సిలర్ గాను పార్టీ కూడా ఇక్కడ ప్రజల మధ్య నిలదీయడంతో కూడా అక్కడ ఎమ్మెల్యే షకీల్ కు మరింత ఇబ్బందికర ఎన్నికలు మరికొద్ది రోజులు ఉంటుంటే నేపథ్యంలో ఒక్కసారిగా ఇంత తిరుగుబాటు రావడానికి, ఇంత జనాల్లో ఇంత వ్యతిరేకత రావడానికి ప్రధానంగా ఎంఐఎం పార్టీ నుంచి, అది కూడా ఇక మిగతా పార్టీ నుంచి, ప్రతిపక్ష పార్టీ నుంచి అంటే సహజంగానే మనం భావించవలసిన అవసరం. కానీ సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలే ఈ విధమైనటువంటి ఎదురుదాడికి దిగడం అనేది ప్రధాన కారణాలు ఏంటి? అంటే అది బీఆర్ఎస్ వైఫల్యంగా మనం చెప్పుకోవచ్చా, లేకపోతే ఎమ్మెల్యే షకీల్ ప్రభావం ఏమైనా ఉందనుకోవచ్చా మనం? రైట్. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి బోధన ఎమ్మెల్యేకు రెండు పార్టీలకు సంబంధించి తలలోపుగా మారినటువంటి పరిస్థితి. ప్రధానంగా శివసేన పార్టీ ఏదైతే శివసేన పార్టీ గతంలో కూడా మొన్న రిపోర్టర్ స్టైల్లో కూడా మనం మాట్లాడుకున్నాం, తెలంగాణలో తన వాణి వినిపిస్తా 119 నియోజకవర్గాల్లో కూడా మేము పోటీ చేస్తామని, సమావేశాలు జిల్లా సమావేశాల తర్వాత రాష్ట్ర సంబంధించినటువంటి సమావేశాలు కూడా నిర్వహిస్తాం, సభలు కూడా నిర్వహిస్తామని చెప్పినటువంటి పరిస్థితి. అయితే మొత్తానికి శివసేన పార్టీ తన ఉనికి చాటుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నటువంటిది ఒక తలలోపుగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సామాజిక నేపథ్యంలో కూడా ఓటు బ్యాంక్ ఎక్కువగా హిందువులు కానీ లేకపోతే మరాఠీలు కానీ ఉన్నటువంటి పరిస్థితి. అయితే శివసేన పార్టీ అది క్యాష్ చేసుకోవడానికి తన ప్రయత్నాలు మొదలెట్టినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఎంఐఎం పార్టీ సొంత పార్టీ, ఆ పార్టీ నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే షకీల్కు ఇలాంటి ఒక ఎదురు ప్రభావం తప్పడం అనేది మాత్రం ఖచ్చితంగా అది ఆలోచించవలసిన విషయం. అది ఎమ్మెల్యే షకీల్ చేసిన తప్పిదాలు, లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు కానీ లేకపోతే సంక్షేమ పథకాలు కానీ ప్రత్యేక చొరవ తీసుకొని జిల్లాకు చేసింది ఏం లేదు, లేకపోతే నియోజకవర్గానికి చేసింది ఏం లేదు అంటే ఒక వాణి వినిపిస్తున్నటువంటి నేపథ్యం. మొత్తానికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి అవి. చూసుకున్నట్లయితే రెండు పార్టీలు కూడా ఇటు బోధన ఎమ్మెల్యే షకీల్ కూడా ఒకంత ఇబ్బందికర పరిస్థితి మాత్రం ఏర్పడని చెప్పవచ్చు. ఇటు ఎలక్షన్లు మరో 6 నెలలు ఉండడంతో కూడా మరోవైపు ఇటు బోధన నియోజకవర్గంలో బీజేపీ పార్టీ కూడా బలపడుతూ వస్తుంది. చాలా మందికి ఇటు బోధన నియోజకవర్గం సంబంధించిన వివిధ సర్పంచులతో పాటు ఇటు వార్డు ఎంపీ పార్టీలు చేర్చుకుంటూ రోజు రోజుకు పార్టీ కూడా పుంజుకుంటుంది. అయితే ఇబ్బందికర పరిస్థితులు మొత్తం షకీల్కి ఉన్నాయని చెప్పొచ్చు. దీంతో పాటు మరోవైపు పక్క రాష్ట్రం అంటే మహారాష్ట్రకి చెందిన వాటి శివసేన ఇక్కడ బోధనలో కన్ను వేయేందుకు ప్రయత్నం చేయడం, మరోవైపు ఎంఐఎం పార్టీ కూడా ఎమ్మెల్యే షకీల్కు వ్యతిరేకంగా. రైట్ నవీన్, ఒకటి ప్రధానంగా మనం మాట్లాడుకోవాలి, ప్రతిపక్ష లేకపోతే మిగతా పార్టీల నుంచి కానీ విమర్శలు లేకపోతే వ్యతిరేకత రావడం అనేది సహజంగానే, కానీ సొంత పార్టీ నుంచే విమర్శలు రావడానికి ప్రధానంగా కారణం ఏమనుకోవచ్చు? రాజకీయ కోణంగా భావిస్తుందా, లేకపోతే షకీల్ తప్పిదాలు లేకపోతే ఆయన చేసినటువంటి కొన్ని కార్యక్రమాల నేపథ్యంలో వచ్చినటువంటి రిజల్ట్గా లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు లేకపోతే సంక్షేమ పథకాలు ఏవి ప్రభావం చూపించలేదు అనుకుని భావించవచ్చు అంట? ఖచ్చితంగా ఎందుకంటే అనుకోవచ్చు. ఎందుకంటే కొన్ని నెలల క్రితం కూడా ఇటు బోధన నియోజక కేంద్రంలో ఇటు ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు కూడా అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ తీర్మానం చేసింది. అయితే దీనికి ఎంఐఎం పార్టీ కూడా అడ్డు తగిలింది. అయితే ఇక్కడ శివాజీ విగ్రహం ఏర్పాటు చేయొద్దని వైపు ఎంఐఎం నాయకులు చెప్తున్నప్పటికీ మరోవైపు ఇటు బీజేపీ నాయకులు కూడా అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపించింది. అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా అర్ధరాత్రి సమయంలో అక్కడ ఉన్న అంబేద్కర్ చౌరస్తా వద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీంతో అక్కడ విగ్రహాన్ని తొలగించాలంటూ ఎంఐఎం కావచ్చు, మైనార్టీ వర్గాలు కూడా అక్కడ ఆందోళన చేపట్టింది. ఇది 3 రోజులు కూడా ఉధృతంగా మారడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎమ్మెల్యే దాని అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. దీంతో ఎంఐఎం పార్టీ నాయకులు కూడా ఎమ్మెల్యే షకీల్ కు దూరంగా వస్తున్నారు. ఎందుకంటే
హిందూవాదులకు ఒక వర్గానికి ఇటు ఎమ్మెల్యే షకీల్ కూడా అండగా నిలుస్తున్న మా వర్గానికి కూడా పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా చూసుకున్నట్లే కొన్ని నెలలకు 12 వార్డులలో కూడా అభివృద్ధి పనుల కింద ఎమ్మెల్యే ఫండ్స్ కూడా రిలీజ్ చేశారు. దీనికి అక్కడ ఒక ఎంఐఎం కౌన్సిలర్ ఉన్నటువంటి ఒక వార్డు కూడా లేదు. దీంతో సూట్ అక్కడ ఎమ్మెల్యే షకీల్ ఒక నియంత్రణ వేస్తున్నారు. తమ పార్టీ ఎక్కడ ఉన్న అభ్యర్థులను అక్కడ వారికి ఫండ్స్ కూడా కేటాయించలేదు, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టాలని అని చెప్పి కూడా ఎంఐ పార్టీలు కూడా ఆందోళనకు గురవుతున్నాయి. దీనిలో భాగంగానే నిన్న ఇటు ఎమ్మెల్యే షకీల్ అడ్డుకున్నారు. అయితే తమ బోధన నియోజకవర్గంలో తమ వార్డు లేదా అని చెప్పి, ఎందుకు తమ నాయకులు ఉన్నటువంటి వార్డు ఎందుకు అభివృద్ధి చెందడం లేదు, తమ 9 సంవత్సరాల కాలంలో ఎలాంటి అభివృద్ధికి ఎందుకు చేయాలని చెప్పి కూడా ఎమ్మెల్యే షకీల్కి వ్యతిరేకంగా కూడా నినాదం చేశారు, అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. దీంతో ఇటు శివసేన కావచ్చు, ఇటు ఎంఐఎం కావచ్చు, రెండు కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉండటంతో కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి మాత్రం ఏర్పడింది. ఎందుకంటే రానున్న ఎలక్షన్ బీజేపీ పార్టీ, శివసేన పార్టీ హిందూ వర్గాలను కూడా ఓట్లు ప్రయత్నం చేయడం, మరోవైపు ఎంఐఎం పార్టీ కూడా ఒక మైనార్టీ ముస్లిం మైనార్టీ వారిని కూడా ఓట్లు కొలగొట్టే ప్రయత్నం చేయడం, మరోవైపు రానున్న ఎన్నికల్లో ఎంఐఎం సంబంధించి ఒక ఎమ్మెల్యే క్యారెంట్ కూడా నిలబెట్టేందుకు కూడా ప్రణాళిక చేయడంతో ఎమ్మెల్యే షకీల్ కు కాస్త ఇబ్బందికర పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు రాజశేఖర్. ఫైనల్ గా చూసుకుంటే ఈ ప్రభావం అనేది వచ్చే ఎమ్మెల్యే టికెట్ పై ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఇలాంటి వ్యతిరేకతలను నిజంగా పరిశీలిస్తున్నటువంటి పార్టీ హైకమాండర్ కానీ కేసీఆర్ కానీ ఇలాంటి సంబంధించి చకితం చేస్తారు, లేకపోతే ఏమైనా మళ్ళీ సీట్ ఆయనకు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి దానికి సంబంధించి? కొన్ని రోజుల్లో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పటికే సీట్లకు సంబంధించి స్థానికులకే ఇస్తామని చెప్పినా కూడా పూర్తిగా సర్వే చేసుకొని ఇస్తున్నటువంటి పరిస్థితి, కేసీఆర్ అధిష్టానానికి సంబంధించినటువంటి మొత్తం లెక్కలు వేసుకొని ఇస్తున్నటువంటి పరిస్థితి, ఇలాంటి వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో మనం ప్రధానంగా మాట్లాడుకున్నటువంటి రెండు ఇష్యూస్, సొంత పార్టీ ఒకటైతే శివసేన పార్టీ రెండింటి నుంచి కూడా వ్యతిరేకత ఉంది. షకీల్కి స్పష్టమైనటువంటి వ్యతిరేకత కనిపిస్తున్న నేపథ్యంలో ఒకవేళ ఎమ్మెల్యే మళ్ళీ సీట్ ఇచ్చే అవకాశం ఉందా, అలా వేరే వారికి ఇచ్చే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా? నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. ఇందాక మనం మాట్లాడుకున్నట్లే ప్రధానంగా బట్టి పాదయాత్రకు సీనియర్లు రాకపోవడంపై ఒక ఎంత అనుమానం అయితే మాత్రం వ్యక్తమవుతున్న పరిస్థితి. ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఎంతో కొంత అంతర్గత కుమ్ములాట ఉండడం సహజంగానే కనిపిస్తున్నప్పుడు కూడా కర్ణాటక ఎన్నికల తర్వాత ఒక రేంజ్లో మారింది, కొత్త జోష్తో ముందుకెళ్తున్నారు, ఖచ్చితంగా అధికారం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ సీనియర్ ఇంతవరకు రాకపోవడానికి ఏంటంటే దీనికి మించి ఏమైనా మాస్టర్ ప్లాన్తో మాత్రం ఉన్నారా, లేకపోతే కావాలనే వెళ్ళట్లేదా, పూర్తిగా కారణాలు అయితే తెలియనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎస్, మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి కిరణ్ చెప్పండి. మల్లు బరి కుమార్ పాదయాత్ర అయితే నల్గొండ జిల్లాలో విజయవంతంగా నడుస్తుంది. మొత్తానికి ఆయన చేపట్టిన పాదయాత్ర గత 10 రోజులుగా దేవరకొండ నియోజకవర్గం, నాగార్జున సాగర్, నల్గొండ నియోజకవర్గాలు అయితే కొనసాగింది. అయితే ముఖ్యంగా ఏదైతే ఆయన మహబూబ్నగర్ జిల్లా నుంచి దేవరకొండకు వచ్చినప్పుడు ఒక రోజు జరిగిన బహిరంగ సభలో కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి మాత్రమే పాల్గొని అట్టించటే వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జానారెడ్డి కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నటువంటి పాదయాత్రలో జానారెడ్డి పాల్గొనకపోవడము, అదే విధంగా నల్గొండ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి కూడా ఇప్పటి వరకు పాల్గొనకపోవడం తోటి కార్యకర్తల్లో అయితే ఒక రకమైనటువంటి నిరుత్సాహం నెలకొంది. ఎందుకంటే పార్టీలో అగ్ర నాయకులుగా చెప్పుకుంటున్నటువంటి జానారెడ్డి, అదే విధంగా కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, అదేవిధంగా నల్గొండ ఎంపీగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటి వరకు కూడా ఆయనతో కలిసి నడిచిన దాఖలాలు ఇప్పటి వరకు అయితే లేవు. ఆయనతో కలిసి కొద్ది దూరం కూడా పాదయాత్ర చేయకపోవడంతో ఇటు నాగార్జున సాగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, రేపు అతని యొక్క పాదయాత్ర నగరకెళ్ళి నియోజకవర్గాన్ని చేరుకుంటుంది. ఆ తర్వాత సూర్యాపేట మీదుగా ఖమ్మం జిల్లాకు వెళ్తుంది. అయినప్పటికీ కూడా సూర్యాపేటకి చెందిన దామోదర్ రెడ్డి సీనియర్ నాయకుడు, ఆయన కూడా ఇప్పటి వరకు పాదయాత్రలో పాల్గొనకపోవడంతో ఈ యొక్క కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక రకమైనటువంటి నిరుత్సాహం అయితే నెలకొంది. సీనియర్లు కానీ చెప్పుకుంటే నాయకులు ఒకరిపై ఒకరు బురద జల్లుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఒక సీనియర్ సిఎల్పి నాయకుడైనటువంటి మల్లు బట్టి విక్రమార్క 1000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసి ఉమ్మడి నల్గొండ జిల్లాకు వస్తే కనీసం వారు ఒక్క రోజైనా టైం కేటాయించకపోవడం, ఆయనతో కలిసి నడకపోవడం పట్ల పార్టీలో అయితే నిరుత్సాహం అయితే నెలకొంది. ఇటు కార్యకర్తల్లో కూడా అయోమయం నెలకొంది. ఎందుకంటే ఒక నాయకుడు పాదయాత్ర చేస్తుంటే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జి తప్పనిసరిగా పాదయాత్రలో పాల్గొనాల్సి ఉంటుంది. అయినప్పటికీ కూడా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో
ఆయన పర్యటించి 4-5 రోజులు పాదయాత్ర చేసినప్పటికీ జానారెడ్డి ఎక్కడ కూడా పాల్గొనలేదు. అదే విధంగా గత 3 రోజులుగా నల్గొండ నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కోమటిరెడ్డి వెంకరెడ్డి పాదయాత్ర చేసిన దాఖలాలు లేవు. అదే విధంగా నల్గొండ ఎంపీగా ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇంతవరకు రాకపోవడం పట్ల అయితే మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర పైన వీరు రాకపోవడాన్ని అయితే నాయకులు ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. అందరూ ఒక తాటిపైకి వచ్చి పార్టీని మరో 6 నెలల ఎలక్షన్లు ఉన్న కాలంలో అధికారం దిశగా అడుగులు వేయాల్సింది పోయి ఇప్పటికీ ఎవరికి ఒకరు సహకరించకపోవడం పట్ల అయితే శ్రేణులన్నీ అయితే నిరుత్సాహంగా ఉన్నాయి. రాజశేఖర్ కనుక ఏమైనా రాజకీయ వ్యూహం గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎవరి పనిలో వాళ్ళు ఉంటూ కూడా లాస్ట్లో ఏమైనా మధ్యలో అందరూ ఒకేసారి వచ్చి భారీ బహిరంగ సభలో దీని అన్నింటిలో కూడా ఒక చెక్ పెట్టే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చా, లేకపోతే ఇతరితర కారణాలుగా ఏమైనా భావించవచ్చు? ఎందుకంటే గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని అంటే మిగతా వాళ్ళు సీఎం ఉన్నప్పుడు కూడా భట్టికి మాత్రం రేసులో ఉన్నారని ప్రచారం జరగడం, ఆయన ఒక మీడియా సంబంధించిన అడిగిన క్వశ్చన్లో కూడా చెప్పిన ఆన్సర్ ఖచ్చితంగా పార్టీ ఇస్తే నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఒక వ్యాఖ్య చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ అదే కారణం అనుకోవచ్చా, లేకపోతే దీని వెనక ఏమైనా మాస్టర్ ప్లాన్ ఉంది అనుకోవచ్చు రాకపోవడానికి? పార్టీలో అంతర్గత వివాదాలు ఏదైనా ఉన్నప్పటికీ కూడా అందరూ ఒకే వేదికపైకి వచ్చి అందరం కలిసి ఉన్నామనే సంకేతం ఇస్తేనే పార్టీకి ముందుకు పోయే భవిష్యత్తు ఉంటుంది. ఇప్పటికే కర్ణాటక ఎలక్షన్ లో అందరూ కూడా అక్కడ కలిసి పనిచేస్తేనే అక్కడ విజయం సాధించారు. అదే ఎఫెక్ట్ తెలంగాణలో కూడా కనపడాలి. పార్టీ విజయం సాధించాలంటే అందరు నాయకులు కలిసి పనిచేయాలి. ఎవరైతే పాదయాత్ర చేస్తున్నారో ఆ నియోజకవర్గంగా వచ్చినప్పుడు వారందరూ కూడా కలిసి పాల్గొన్నట్టయితేనే ఇటు కార్యకర్తల్లో ఇటు పార్టీలో కూడా కొత్త ఉత్సాహం వచ్చి మరో 6 నెలల కాలంలో ఇలాంటి పాదయాత్ర వల్ల పార్టీ కూడా అభివృద్ధి చెంది అదే విధంగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అగ్రనాయకులు అని చెప్పుకున్న వాళ్ళందరూ కూడా పాల్గొనకపోవడంతో నిరాశ అయితే నెలకొంది. ఈ రోజు సాయంత్రం నల్గొండ జిల్లా కేంద్రంలోని పెదగాడ సెంటర్ లో బండ్లు భట్టి విక్రమార్క కార్నర్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. మరి సాయంత్రానికల్లా ఈ అగ్రనాయకులంతా వచ్చి అతని సంఘీభావం తెలుపుతారా, ఈ యొక్క మీటింగ్ లో పాల్గొంటున్నారు అయితే ఇప్పటి వరకు అయితే ఎలాగైతే వాళ్ళు వస్తారన్న సమాచారం అయితే ఇప్పటి వరకు అయితే లేదు. చివరి నిమిషంలో ఏదైతే రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా నిరుద్యోగ నిరసన సభ పెట్టినప్పుడు కూడా వారు చివరి నిమిషంలో ఏదైతే రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతను పరామర్శించి నల్గొండ జిల్లా కేంద్రానికి ఉన్న చాలా సేపటి తర్వాత వాళ్ళు డైరెక్ట్ గా బహిరంగ సభకు వచ్చి వేదికపై మాట్లాడి వెళ్ళిపోయిన సంఘటన చూసాం. దాని తర్వాత మరో అగ్రనాయకుడు సిఎల్ నాయకుడు అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీలో సిఎల్పి నాయకుడు ఉన్నటువంటి మల్లు భట్టి విక్రమార్క ఇంతవరకు కూడా ఆయన పాదయాత్రలో వారు కనిపించకపోవడం తోటి శ్రేణులు అయితే నిరుత్సాహంగా ఉన్నాయి. కింది స్థాయి సెకండ్ స్థాయి క్యాడర్ మాత్రమే పాల్గొనగా నాయకులు పాల్గొనకపోవడం పట్ల అయితే పార్టీలో అయితే కొంత నిరుత్సాహం ఉంది. ఎందుకంటే మరో 6 నెలల కాలంలో ఎవరికి వారు యమునా తీర్ అన్నట్టుగా ప్రవర్తిస్తుండడం తోటి ఆ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ ఉన్న వారి ఈ యొక్క పాదయాత్రలో పాల్గొనకపోవడం అయితే పార్టీ పట్లనైతే కొద్దిగా ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అందరు కలిసి పనిచేస్తేనే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఎవరికి వారే పార్టీ చూసినట్టుగా వ్యవహరించినట్టయితే పార్టీ మరో 10 సంవత్సరాలు ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరో మారు కూడా అందరు కలిసి కష్టపడి పనిచేయకపోతే అయితే మళ్ళీ కూడా ప్రతిపక్ష స్థానంలో ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా అందరూ కూడా కలిసి పనిచేసి ఇంకా 2-3 రోజులు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక వారం రోజుల పాటు పాదయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో చివరి వరకైనా అందరూ ఒకే వేదిక వచ్చి ఒక భారీ బహిరంగ సభలు అలాంటిది నిర్వహించినట్టయితే పార్టీలో ఉత్తేజం నూతన ఉత్తేజం వచ్చి కార్యకర్తలకు కూడా సంతోషం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా కలిసి పనిచేస్తేనే ఒక పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి నిన్న ప్రియాంక గాంధీతో సమావేశమై ప్రియాంక గాంధీ నల్గొండలో సభ పెట్టి తీసుకువస్తానని చెప్పినప్పుడు కూడా చివరి నిమిషంలో అది కూడా ఫెయిల్ కావడంతో కొంత నిరాశ ఉంది. దాంతో బల్లు మొత్తం 2 రోజులుగా పాదయాత్రకు విరామం ఇచ్చినప్పటికీ ప్రియాంక గాంధీ రాదు అని తెలిసిన పక్షంలోనే వారు ఈ రోజు పాదయాత్ర తిరిగి కొనసాగించడం జరిగింది. సభ ఉండదని తెలిసిన తర్వాత అతను పాదయాత్రను కొనసాగిస్తున్నాడు. ఏదేమైనప్పుడు కూడా జిల్లా అగ్రనాయకులు ఏదైతే మేము సీఎం రేస్ లో ఉన్నామని చెప్పుకుంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంకరెడ్డి వీళ్ళందరూ కూడా కలిసి పనిచేసి ముందుకు తీసుకుపోతేనే వారికి భవిష్యత్తు ఉంటుంది. రాజశేఖర్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. అక్కడ హైకోర్టుకు సంబంధించినటువంటి నూతనంగా నిర్మించిన హైకోర్టు భవనానికి భూమి పూజ చేశారు. అక్కడ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఇక మంచి కార్యక్రమానికి పిలిచినందుకు ఆయన ధన్యవాదాలు కూడా చెప్పినటువంటి పరిస్థితి. న్యాయ వ్యవస్థకు కోర్టు సముదాయాలు తప్పనిసరని, అలాగే బార్ కౌన్సిల్ న్యాయ ధర్మాసనం మధ్య పరస్పరం సూచనలు ఉండాలి కూడా అని చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి సునీల్ చెప్పండి. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్
ఉజ్జల్ భూజన్ కూడా పర్యటించడం జరిగింది. అయితే గజ్వేల్ లో నూతనంగా నిర్మిస్తున్న కోర్టు భవనంతో పాటు సిబ్బంది ఉండేందుకు కూడా క్వార్టర్స్ కూడా నిర్మిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రెండింటికి కూడా ఆయన భూమి పూజ శంకుస్థాపన చేశారు. అయితే గతంలో గజ్వేల్ లో కోర్టు నిర్మాణం చేయాలని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి కొందరు న్యాయవాదులు దీక్షలు ధర్నాలు చేసిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా అమా న్యూస్ ప్రత్యేక కథనాలు ప్రసారం చేసిన విషయం కూడా వీక్షకులకు తెలిసిన విషయం. అయితే ఈ నేపథ్యంలో ఎట్టకేలకు వారు చేసినటువంటి దీక్షలకు కానివ్వండి, వినతులకు కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం స్పందించని చెప్పవచ్చు. మరోవైపు ఈ రోజైతే నూతనంగా నిర్మిస్తున్నటువంటి కోర్టుకైతే భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. అయితే భవనాలకు సంబంధించి కూడా పనులు త్వరితగతిన పూర్తవుతాయని కూడా స్థానికంగా ఉన్నటువంటి బార్ కౌన్సిల్ సభ్యులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సహా సిద్దిపేట జిల్లాకు చెందినటువంటి న్యాయవాదులు కానివ్వండి, లేదా సీనియర్ అడ్వకేట్స్ కానివ్వండి, బార్ కౌన్సిల్ సభ్యులు, అధ్యక్షులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మొత్తానికైతే గజ్వేల్ కైతే నూతన కోర్టు అయితే మంజూరైందని కూడా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ ఉజ్వల భూయాన్ని ఏమైనా సూచనలు బార్ కౌన్సిల్కి సంబంధించి కానీ, నూతన నిర్మించినటువంటి కోర్టు భవన్కి సంబంధించినటువంటి కానీ, లేదా లాయర్లకు ఏమైనా సూచనలు ఇచ్చే ప్రయత్నం చేశారా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే నూతన భవన నిర్మాణ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా బార్ కౌన్సిల్ కానివ్వండి, లేదంటే న్యాయమూర్తులకు సంబంధించి అయితే సూచన సలహాలు పరస్పరం జరగాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు ఇంత మంచి కార్యక్రమానికి అంటే కోర్టు లేని ప్రాంతంలో నూతనంగా కోర్టు నిర్మాణానికి సంబంధించి అందులో భూమి పూజ చేసేందుకు శంకుస్థాపన చేస్తారని పిలిచేందుకు ఆయన చాలా సంతోషం వ్యక్తం చేశారు. వారందరూ కూడా తెలిపారు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్. నెక్స్ట్ మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకు అందుబాటులో ఉన్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాటు తుపాకులు కలకలం రేపినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి అక్కడ పూర్తి అప్డేట్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే గిరిజన జిల్లాలో నాటు తుపాకులపై కొరవైనటువంటి పర్యవేక్షణ ఈ నేపథ్యంలోనే ఒకసారి బయట అయినప్పుడు కూడా పరిస్థితి కనిపిస్తుంది. పశువులు వేటాడే తుపాకులతో మనుషులు వేటాడుతున్నటువంటి వైనం. ఇక 2018లోనే తుపాకులు అమ్ముతున్నటువంటి వ్యక్తికి శిక్ష వేసి చేతులు దులుపుకున్నటువంటి పోలీసులు. ఇక మళ్ళీ అదే వ్యక్తి తుపాకులు అమ్ముతున్నటువంటి పోలీసులు ఉన్నటువంటి నేపథ్యంలో గమనించకపోవడం, దానికి సంబంధించినటువంటి విమర్శ కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక వ్యక్తి ఒకసారి దొరికిన తర్వాత రెండోసారి పోలీసులు సరైనటువంటి నిఘా పెట్టకపోవడం వల్లనే మళ్ళీ ఈరోజు తుపాకులు అమ్ముతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే భద్రాద్రి ఏజెన్సీ జిల్లాగా ఏర్పడినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయితే నాటు తుపాకులు కలకరం సృష్టిస్తానని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క భద్రాద్రి జిల్లా విస్తీర్ణంలో చూసుకోవచ్చు, లేదంటే మొత్తం అంటే ఈ చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు, అంటే కొండలు, అడవి ప్రాంతాలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ యొక్క ఏదైతే జంతువులు విశాలంగా తిరగడానికి అనుకూలమైనటువంటి ప్రాంతంగా కూడా చెప్పొచ్చు. కానీ ఏదైతే ఈ యొక్క వేటగాళ్ళు ఉన్నారో ఈ వేటగాళ్ళు ఈ యొక్క నాటు తుపాకీలతోటి వాటిని చంపుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఈ యొక్క నాటు తుపాకీలు అనేటివి వీరు అంటే జంతువులను వేటాడటమే కాకుండా మనుషులని కూడా ప్రాణాలు తీసేంత వరకు కూడా వస్తుంది. అంటే ఇటు సంబంధిత అధికారుల యొక్క నిర్లక్ష్యం కారణం అని చెప్పొచ్చు. మనం గత 2 రోజుల క్రితం చూసుకుంటే ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండలంలో చూసుకుంటే జులూరుపాడు మండలంలో సౌమ్య అనే ఒక వ్యక్తి, శంకర్ అనే వ్యక్తి ఆయన భార్యపై అయితే ఈ యొక్క నాటు తుపాకీ తోటి కాల్పులు జరిపినట్లుగా కూడా చూడొచ్చు. కాకపోతే ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా కూడా గమనించవచ్చు. అయితే ఈ యొక్క సామ్య మరియు ఆయన తమ్ముడు శంకర్ కావచ్చు, లేకపోతే వీరికి గన్ అమ్మినటువంటి హరి అనే వ్యక్తిని కూడా 2018 పోలీసులు అదుపులోకి తీసుకొని అప్పుడు వారికి అంటే హరికి ఏదైతే ఆయుధాలు సప్లై చేస్తున్న కేసులో అయితే ఆయనకి అంటే శిక్ష పడినప్పటికీ 2018లో శిక్ష పడి ఆయన హరి బయటికి వచ్చిన నేపథ్యంలో అంటే మరలా శిక్ష అనుభవించి బయటికి వచ్చినా కూడా మరలా ఇప్పుడు ఆయన ఏదైతే మొన్న జరిగినటువంటి అంటే ఈ యొక్క ఘటనలో ఎంక్వైరీ చేయగా వీరు మళ్ళీ చెప్పింది ఏంటంటే హరి వద్ద నుంచి మళ్ళా కూడా ఈ యొక్క గన్నును కొన్నట్లుగా కూడా చెప్పారు. అంటే ఆయన జైలు నుంచి అంటే శిక్ష వేసేంత వరకు ఈ యొక్క అధికారులు అయితే ఈ యొక్క పట్టించుకున్నట్టు వారిపై నిఘా పెట్టలేదని అయితే ఆ ఒక మండల ప్రజలైతే అభిప్రాయపడుతున్నట్లుగా కూడా చూడవచ్చు. అదే విధంగా జులూరుపాడు మండలం కాదు, జులూరుపాడు మండలంతో కాదు పక్కన ఉన్నటువంటి ఇంకా 2-3 గ్రామాలలో కూడా ఈ యొక్క మారణ ఆయుధాలు ఉన్నట్లుగా కూడా అంటే ఈ యొక్క గన్లు నాటు తుపాకులు ఉన్నట్లు, అదే విధంగా జిల్లా వ్యాప్తంగా ఏదైతే అటవీ ప్రాంతం ఎక్కువ ఉన్న ప్రాంతాలు అన్నింటిలో అందరి దగ్గర కూడా ఏదైతే ఈ యొక్క జంతువుల వేట చేసే వారి దగ్గర ఈ నాటు తుపాకీలు విరివిగా లభిస్తున్నాయని కూడా చెప్పొచ్చు. అంటే వీరు అంటే అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, లేదు అంటే ఇటు పోలీస్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, ఈ యొక్క నాటు తుపాకీలు కలగలం అనేది ఈ యొక్క వీరి నిర్లక్ష్యం అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే
వీరు కానీ ఒక హరి అనే అంటే లారీ డ్రైవర్ హరిని అప్పుడే అదుపు చేసి ఉంటే ఇప్పుడు ఈ యొక్క నాటు తుపాకీలు మరలా శంకర్ చేతికైతే వచ్చేటి కావు. అదే విధంగా మొన్న జరిగినటువంటి ఏదైతే భార్యపై కాల్పులు అనేటివి కూడా జరిగి ఉండకపోయేటి అనేది జిల్లా వారి ప్రజలైతే అభిప్రాయపడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికైనా అంటే ఇటు పోలీస్ అధికారులు ఎక్కడెక్కడ ఎవరి దగ్గర అంటే ఈ యొక్క ఇప్పుడు అంటే కొద్ది సేపటి క్రితం ఏదైతే డిఎస్పీ కొత్తగూడెం డిఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడుతూ ఏదైతే హరి అనే వ్యక్తిని ఇంకా అదుపులోకి తీసుకోలేదని, ఆయన దొరికితే ఈ యొక్క అంటే ఈ నాటు తుపాకీలు ఇంకెవరెవరికి ఇచ్చామని ఆయన అంటే ఇంకెవరెవరి దగ్గర ఉన్నాయనేది తెలుస్తుంది అని ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ అంటే హరి దొరకని పరిస్థితి. హరి కాకపోతే ఇంకా చాలా మంది ఏదైతే ఈ మారణాయుధాలు సప్లై చేసేవాళ్ళు అదే విధంగా నాటు తుపాకీలు సప్లై చేసేవారు జిల్లాలో అనేక మంది ఉన్నట్లుగా కూడా విశ్వసనీయ సమాచారం. అంటే వీరందరినీ కూడా వెతికి ఈ యొక్క నాటు తుపాకీలు కావచ్చు, లేదు అనుకుంటే ఈ అడవి జంతువులను వేటాడే ఈ యొక్క వీటిని అన్నిటినీ కూడా కంట్రోల్ చేసినట్లయితే ఇటు అటవీ జంతువులకు కావచ్చు, లేదు అంటే ఇవి మొన్న 2 రోజుల క్రితం జరిగినటువంటి ఈ యొక్క కాల్పుల ఘటన లాంటివి కూడా జరిగి ఉండకపోయేటి అనేది జిల్లా అభిప్రాయపడుతున్న పరిస్థితి అయితే ఉంది రాజశేఖర్. నవీన్, ఒకటి ప్రధానంగా అంటే ఇటువైపు జంతువులకు కానీ ఇటువైపు కానీ రక్షణ లేనటువంటి పరిస్థితి, ప్రాణ రక్షణకు సంబంధించి తుపాకులు విరివిగా దొరకడం అనేది ఒక ప్రధాన కారణంగా మనం ఇంతవరకు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. అది ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రధానంగా హరికి కానీ లేకపోతే మిగతా ఎవరైతే సప్లై చేస్తున్నారు వారికి ప్రధానంగా ఎక్కడి నుంచి వాళ్ళు దిగుమతి చేసుకుంటున్నారు అనేది ఏమైనా సమాచారం ఏమైనా ఉందా? పోలీసులు కానీ ఆ కోణంలో ఏమైనా దర్యాప్తు చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా రాజశేఖర్. అయితే 2018లో ఆ కేసులు ఏదైతే మారణాదాయాలు అది కావచ్చు, ఏదైతే ఈ యొక్క తుపాకులు అమ్ముతున్న కేసులలో నిందితుడు ఏదైతే హరి చెప్పిన వివరాల ప్రకారం ఏదైతే పక్క రాష్ట్రాలు ఉన్నాయో పక్క రాష్ట్రాల నుంచి మేము అక్కడి నుంచి కొనుక్కొచ్చి ఇక్కడ అమ్ముతున్నామని అయితే ఆయన పోలీసులకు నివేదించినట్లుగా కూడా మనం గమనించవచ్చు. కానీ అంటే వాటిని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు అనే ఒక ప్రశ్న అయితే ఈ యొక్క జిల్లా ప్రజలు అయితే తలెత్తుతుందని కూడా చూడొచ్చు. అంటే దీని వెనకాల ఎవరైనా హస్తం ఉందా? ఎందుకంటే ఈ యొక్క నాటు తుపాకులు అనేటివి జిల్లాలు దాటి రాష్ట్రాలు దాటి ఇక్కడ చేరుతున్న పరిస్థితి ఉంది. అంటే ఇటు జిల్లా అధికారులు అంటే ఏదైతే బార్డర్ సెక్యూరిటీస్ టైట్ లేని కారణంగానే ఈ యొక్క మారణాయుధాలు అనేటివి ఈ విధంగా ఈ యొక్క జంతువుల వేట చేసే వారి దగ్గరకు అయితే చేరుతున్నట్లు కూడా చూడొచ్చు. అంటే మనం ఇప్పుడు ఏజెన్సీ జిల్లా అయినటువంటి గిరిజన జిల్లాలో ఈ యొక్క అంటే జంతువులకైతే రక్షణ లేదని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే మనం అనేక చోట్ల కూడా అంటే ఇప్పుడు ఈ యొక్క జిల్లాకు సంబంధించి మారుమూల ప్రాంతాలలో వారానికి 1 నుంచి 2 రోజులు వీరు ఈ యొక్క జంతువుల వేట చేస్తున్నట్లుగా కూడా ఉన్న సమాచారం మేరకు అంటే అటు ఫారెస్ట్ అధికారులు ఎంతగానం ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా వీరిని నిలువరించడంలో అయితే విఫలమవుతున్నారని కూడా చెప్పొచ్చు. ఇప్పటికైనా ఇటు ఫారెస్ట్ అధికారులు కావచ్చు, లేదు అంటే పోలీస్ శాఖ వారు కావచ్చు, అంటే వీరు మొత్తం అంటే క్షుణ్ణంగా వీరు ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఏ విధంగా తెస్తున్నారు అని వీరు ఒకవేళ పరిశీలించి వాటిని అదుపు చేయగలిగితే ఇటు జంతువుల ప్రాణాలకు కావచ్చు, లేదంటే ఇటు మనుషుల ప్రాణాలకు కావచ్చు రక్షణ అయితే లభిస్తుందని అయితే చెప్పొచ్చు రాజశేఖర్. అంటే కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఇప్పటికైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంత జరుగుతున్న హరిని ఆ రోజే మనం మాట్లాడుకున్నాడు కట్టడి చేస్తుంటే ఇంతవరకు జరిగేది కాదు. మన పోయినటువంటి ప్రాణం కానీ ఇలాంటి ఒక సప్లై అంటే గన్ సప్లై అని అందుబాటులో లేకపోతే ఖచ్చితంగా ఇలాంటి మారణాయుధాలు లేకపోతే ఇలాంటి ప్రాణ రక్షణ మాత్రం ఇలాంటి చర్యలకు అవకాశం ఉండేది కాదు. కాబట్టి ఖచ్చితంగా ఈసారైనా పోలీసులు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఏమైనా మనకి వార్తలు వస్తున్నాయా? పోలీసులు ఆ విధంగా చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా? అంటే చెప్తున్నారు రాజశేఖర్. కాకపోతే ఇప్పుడు ఏదైతే హరి ఒక్కడే అని కాదు, హరితో పాటు ఇప్పుడు అంటే వివాహిత ఎవరైతే వారి భర్త శంకర్ ఉన్నాడో, శంకర్ మరియు వాళ్ళ తమ్ముడు ఇద్దరు కూడా 2018లో ఈ యొక్క అంటే నాటు తుపాకీల కేసు అంటే వీరిపై ఫైల్ అయిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ యొక్క శంకర్తో అంటే ఈ యొక్క తుపాకీ ఇప్పుడు కొత్తది వచ్చిందా లేదంటే అప్పటి అంటే అంటే కొంతమంది చెప్తున్న దాని ప్రకారం అయితే ఏదైతే శంకర్ అనే వ్యక్తి ఇప్పుడు ఉపయోగించిన తుపాకీ అయితే కొత్తది. అదే అంటే చెప్పేదాని పరిస్థితి అయితే అప్పుడు తుపాకీ పోలీసులకు ఇచ్చేసాను, అప్పుడే నేను 2 తుపాకీలు కొన్నాను, ఒకటి నా దగ్గర ఉంచుకున్నాను, ఒకటి పోలీసులకు ఇచ్చానని అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ అక్కడ అంటే చుట్టుపక్కల వారు కావచ్చు, గ్రామస్తులు అంటే వారి మొన్న ఏదైతే మనము వాళ్ళ ఏదైతే అమ్మాయి వాళ్ళ అమ్మ కానీ లేకపోతే వాళ్ళ చెల్లి కానీ చెప్తూ ఏదైతే గత 4 రోజుల క్రితం మాత్రమే ఈ యొక్క నాటు కొత్తగా కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చాడని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఇప్పటికీ అంటే కేవలం శంకర్ వర్ధన్ అనే కాదు, అదే విధంగా మన అంటే సమాచారం మేరకు ఆ యొక్క జూలూరుపాడు మండలం మరియు ఇంకా 2 మండలాలకు సంబంధించి అంటే ఇంకొక 3 నుంచి 4 అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే వారిలో ఒక ప్రజాప్రతినిధి కూడా ఉన్నట్లు అంటే సమాచారం మేరకు ఒక ప్రజాప్రతినిధి కూడా ఉన్నట్టు. అయితే ఏదైతే డిఎస్పీ సిఐ మరి డిఎస్పీలు నూతనంగా ఏదైతే 2 మండలాలకు చంద్రగొండ కావచ్చు లేకపోతే వేరే మండలాలకు సంబంధించి అక్కడ సర్పంచులందరినీ కూర్చోబెట్టి ఏదైతే గ్రామ రక్షణ సర్పంచులదే అంటే మీరే
ఏదున్నా కూడా ఈ నాటు తుపాకీలు ఏదైతే తులను వేటాడే వారి అందరినీ కూడా మీరు గమనించాలి. అటువంటిది ఏమైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అయితే వారికి ఒక కౌన్సిలింగ్ క్లాసెస్ కూడా నిర్వహించినట్టుగా కూడా చూడొచ్చు. కానీ ఏదైతే నిన్న సాయంత్రం లేదా ఇవాళ ఉదయం అదుపులోకి తీసుకున్న వారిలో అయితే ఒక ప్రజాప్రతినిధి అంటే సర్పంచ్ ఉన్నట్లుగా కూడా మనకు విశ్వసనీయ సమాచారం. అంటే ఇటువంటి ఘటనలన్నింటిలో కూడా ప్రజాప్రతినిధుల హస్తం అయితే ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికైనా పోలీస్ శాఖ వారు కావచ్చు, ఇటు అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు, వీరిద్దరు సమన్వయంతో ఈ విధంగా అంటే వీరందరినీ కూడా ఏదైతే నాటు తుపాకీలు కావచ్చు, లేదు అంటే కరెంటు పెట్టి జంతువుల్ని చంపడం కానీ, లేదు అంటే ఉచ్చులు పెట్టడం, వీటన్నిటినీ కూడా అదుపు చేయగలిగితే అంటే ఇటు గనుల వల్ల అయితే మనుషులకి కూడా ప్రాణహాని ఉన్నది. అదే విధంగా కరెంటు వల్ల, ఈ యొక్క ఉచ్చుల వల్ల ఏదైతే ఆదివాసీ గిరిజన జిల్లాలో ఉన్నటువంటి ప్రజలైతే వారు కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇటు పోలీస్ శాఖ మరియు అటవీ శాఖ అధికారులు ఇద్దరు కూడా సమన్వయంతో పనిచేసి వీటన్నిటినీ కూడా కంట్రోల్ చేయగలిగితే మాత్రం ప్రజల ప్రాణాలకి, అదేవిధంగా జంతువుల ప్రాణాలకి కూడా రక్షణ ఉంటుందని అయితే చెప్పొచ్చు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం ఆదిలాబాద్లో మా ప్రతినిధి జోషి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే అక్కడ రేవంత్ రెడ్డిపై జోగురామన్ చేసినటువంటి వ్యాఖ్యలపై రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి స్పందించినటువంటి పరిస్థితి. ఆయన ప్రధానంగా ఉరేసుకుంటానన్నటువంటి వ్యాఖ్యలపైన ధీటుగానే స్పందించి ఆయన చురకలు కూడా అంటించారు. ఉరితాడు సిద్ధంగా ఉంచుకోవాలంటూ కూడా జోగురామన్కు ఆయన వ్యంగ్యంగా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. జోగువారి గత ఛాలెంజ్లపై కూడా ఆయన వ్యంగ్యాస్త్రాలు వేసి ఒకసారి గుర్తు చేసినటువంటి ప్రయత్నం చేశారు. ఎన్ని వందల సార్లు ఉరివేసుకుంటామంటూ జోగురామన్పై ఆయన సూటి ప్రశ్న వేశారు. మతి భ్రమించి మాట్లాడుతున్న జోగురామన్ రాజకీయ చాప్టర్ క్లోజ్ అయిందంటూ కూడా ఆయన విమర్శలు చేసినటువంటి పరిస్థితి. రాబోయే ఎన్నికల తర్వాత పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు జోగురామన్ అంటూనే ఇక ఇన్నేళ్లలో ఎన్నో మార్లు ఛాలెంజ్ చేశారు, ఎన్నో ఛాలెంజ్లు చేశారు, కానీ ఒక్కడు కూడా నెరవేరినటువంటి పరిస్థితి. జోగురామన్ వాటికి కట్టుబడి ఉంటే 100 సార్లు వందల సార్లు ఉరివేసుకోవాలంటూ కూడా ఘాటైనటువంటి విమర్శలు చురకలు అంటించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి జోషి చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఆదిలాబాద్ సంబంధించి చూసినట్లయితే కొంత రాజకీయం అంతా కూడా రసవత్తరంగా మారడమే కాకుండా ఇటు ప్రధానంగా అధికార బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం చూటాలు పెంచుతున్నటువంటి పరిస్థితి అయితే దారితీస్తున్నట్టుగా తెలుస్తోంది. మొన్న ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి కొంతమంది వివిధ పార్టీలకు చెందినటువంటి ఇటు బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలందరూ కూడా రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కంది శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఆ సందర్భంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల జోగురామన్ స్పందిస్తూ రాష్ట్రంలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే తాను ఉరివేసుకొని ఆత్మహత్య కూడా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, ఒకవేళ రానట్లయితే కనుక రేవంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధం ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ రాజకీయంగా దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి. అయితే అధికార పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రిగా, ప్రస్తుత ఎమ్మెల్యేగా జోగురామన్ చేసినటువంటి వ్యాఖ్యల పైన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి చాలా ధీటుగా స్పందించినటువంటి సందర్భం. ఆయన తన క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్ లో మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో రాజకీయ జీవితం ఆరంభించినప్పటి నుండి ఇప్పటి వరకు ఇన్ని దశాబ్దాల కాలంలో జోగురామన్న ఇది వరకు చేసినటువంటి ఛాలెంజ్లన్నీ కూడా ఒక మారు గుర్తు చేసుకున్నట్లయితే వాటెవిటిని కూడా జోగురామన్న పూర్తి చేయనటువంటి పరిస్థితుల్ని మనం చూసినట్లయితే జోగురామన్న ఎన్ని వందల సార్లు ఉద్వేషం చెప్పి ప్రశ్నించినటువంటి సందర్భం. అదే నేపథ్యం ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి అభ్యర్థి గెలవబోతున్నారు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వమే ఏర్పడబోతుంది అని అన్నటువంటి వ్యాఖ్యలు ధీమా వ్యక్తం చేస్తూనే కంది శ్రీనివాసరెడ్డి ఈ యొక్క రామన్న వ్యాఖ్యలను ఉటంకిస్తూ జోగురామన్న నువ్వు ఒక ఉరితాడుని సిద్ధంగా ఉంచుకో, అది కూడా గట్టిగా ఉండేటటువంటి ఉరితాడునే సిద్ధంగా ఉంచుకోవాలంటూ కొంత వ్యంగ్యంగా సురకంటించినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇక్కడ గెలవబోయేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి, అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పి ఇన్ని ఏండ్ల పాటుగా జోగురామన్ ఏవైతే అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడో, అధికారం తెరచాటున ఆయన పాల్పడ్డటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో క్రమంగా ప్రజలకు పూర్తిగా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రాబోయే ఎన్నిక తర్వాత మాత్రం రాజకీయంగా జోగురామన్న చాప్టర్ క్లోజ్ కాబోతుంది అనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే ఎన్నికల తర్వాత ముల్లెముఠా సర్దుకొని జోగురామన్న ఇక్కడి నుండి పారిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనేటటువంటి వ్యాఖ్యలు కంది శ్రీనివాసరెడ్డి చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇటు టీపీసీసీ అధ్యక్షుడి పైన జోగురామన్న వ్యాఖ్యలు చేసేటటువంటి స్థాయి కాదు అనేటటువంటి విషయాన్ని
ఇక ఒక స్థాయిలో ఉన్నటువంటి జోగురామన్న విస్మరించిన పరిస్థితి. ఎందుకంటే పలు సందర్భాల్లో బీఆర్ఎస్ అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఇటు వాళ్ళ అధినాయకుడు కేసీఆర్ పైన కావచ్చు, కేటీఆర్ పైన కావచ్చు, పలు వివిధ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు ఏవైనా వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో మీ స్థాయి దగ్గర వ్యాఖ్యలు చేయాలి, విమర్శించే స్థాయి మీది కాదు, కేటీఆర్ ని విమర్శించే స్థాయి మీది కాదు అని అంటే నీతి వాక్యాలు పలికినటువంటి బీఆర్ఎస్ కు చెందినటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులందరూ కూడా ఇప్పుడు టిపిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి పైన ఈ విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని బట్టి చూస్తే అంటే వాళ్ళు చేస్తే ఒప్పు, మిగతా వాళ్ళు చేస్తే తప్పు అన్న చందంగా ఉంది అనేటటువంటి పెదవి విరుపులు అయితే ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తున్నాయి స్థానికంగా. అంటే రాబోయే రోజులలో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఈ ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళు చేస్తున్నటువంటి ప్రధానంగా పలు సందర్భాల్లో మనం చూసినట్లయితే ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న ఎప్పుడెప్పుడైతే అసహనానికి, అసంతృప్తికి గురవుతూ ఉంటారు, ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా స్థానిక ప్రజలలో ఆయన చులకనవుతున్నట్టుగా మనకు క్రమంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. గతంలోనూ ఇదే విధమైనటువంటి పద్ధతి ఉన్నటువంటి నేపథ్యంలో స్థానికంగా అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి శ్రేణుల నుండి కూడా ఒక రకమైనటువంటి భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనటువంటి నేపథ్యంలో ఆయనక ఆ తర్వాత కొద్ది రోజుల పాటు మీడియాకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని జోగురామన్న బహుశా విస్మరిస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అయితే స్థాయికి తగ్గ వ్యాఖ్యలు చేయాలన్నటువంటి నీతి అందరికీ వర్తిస్తుంది అన్నటువంటి కోణంలో ఆలోచిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి స్పందన అనేటటువంటిది అధికార పార్టీకి ధీటుగా ఉంది అనేటటువంటి అభిప్రాయం అవడమే కాకుండా రాబోయే రోజుల్లో ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థి గెలుపు, అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడనేటటువంటి అభిప్రాయాలు క్రమంగా జనాల్లో కూడా బలపడుతున్నటువంటి పరిస్థితులకు దారితీస్తున్నటువంటి నేపథ్యం రాష్ట్రం. మన కామెంట్స్ చూసుకుంటే మనం ఏదైతే ఆదిలాబాద్ నుంచి చాలామంది కార్యకర్తలు జాయిన్ అయినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి సమక్షంలో, అలాగే కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో అక్కడ జాయిన్ అయినటువంటి పరిస్థితి. మొత్తానికి అక్కడ చేసినటువంటి కొన్ని కామెంట్స్ కూడా మనం రేవంత్ రెడ్డి ప్రధానంగా కూడా చేశారు. జోగురామన్న కాదు జోకుడు రామన్న అంటూ ఆయన సాక్షాత్తు సీఎం కేసీఆర్ ఆయన పనికరమైనటువంటి వ్యక్తిగా పక్కన పెట్టేశారు, మంత్రి పదవి నుంచి తప్పించారని చెప్పినటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. అది కొంత ప్రభావం చూపే అవకాశం ఉందన్నటువంటి ఒక ఆందోళనతోనే ఇలాంటి కామెంట్స్ చేశారని మనం భావించవచ్చు అంటారా? ఎస్ రాజశేఖర్, ఖచ్చితంగా అటువంటి విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో జోగురామన్నకు 2014 ఎన్నికల తర్వాత ఏదైతే అటవీ బీసీ సంక్షేమ శాఖలకు చెందినటువంటి మంత్రి పదవి, అమాత్య పదవి దక్కినటువంటి నేపథ్యంలో సరే స్థానికంగా ఆయనకు అనుకూల శక్తులు ఉండొచ్చు, ప్రతికూలమైనటువంటి వ్యక్తులు కూడా ఉండొచ్చు. రాజకీయం అన్న తర్వాత అన్ని రకాలైనటువంటి అభిప్రాయాలకు సంబంధించినటువంటి కోణాలకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి. ఆ విషయాన్ని పక్కన పెడితే కేవలం మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మాత్రమే ఈయన పరిగణలోకి తీసుకున్నారు. అది కూడా గంగుల కమలాకర్ లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మిగతా అంటే రాష్ట్రంలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా కేవలం జోగురామన్నకు మాత్రమే మంత్రి పదవి, అమాత్య పదవి ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే ఈయన వాళ్ళ ఏవైతే సైగలతో ఈయన నడుచుకుంటారు అనేటటువంటి అభిప్రాయం. అంటే వాళ్ళు లేవమంటే లేవడం, కూర్చోమంటే కూర్చుంటారు అనేటటువంటి కోణంలో ఆలోచించి మాత్రమే కేసీఆర్ జోగురామన్నకు అమాత్య పదవి ఇచ్చారు తప్ప అంతకు మించినటువంటి అర్హత ఈయనకు ఏ విధంగానూ లేదు అన్నటువంటి అభిప్రాయాల పట్ల వ్యక్తమైనటువంటి సందర్భం. అయితే ప్రస్తుతం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈయనకు మంత్రి పదవి ఇచ్చినప్పటికీ కూడా అనుకున్నటువంటి స్థాయిలో ఈయన పనితీరు మెరుగుపడలేదు, ఈయన చెల్లని రూపాయి కాబట్టి మంత్రి పదవి ఇవ్వలేదు అనేటటువంటి కోణంలో రేవంత్ రెడ్డి ఏవైతే వ్యాఖ్యలు చేశారో, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కేవలం ఈ వారు హైదరాబాద్ లో చేసినటువంటి వాటికే పరిమితం కాదు. స్వయంగా ఆదిలాబాద్ గడ్డపైకి వచ్చినటువంటి సందర్భంలో కూడా రేవంత్ రెడ్డి జోగురామన్నను జోకుడు రామన్నగా అభివర్ణించినటువంటి నేపథ్యం గతంలో చూసినట్లయితే. టిపిసిసి అధ్యక్ష హోదాలో ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఆదిలాబాద్ నడిగడ్డ పైన అంబేద్కర్ చౌక్ నుండే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి స్పీచ్ లో జోగురామన్నను జోకుడు రామన్నగా సంబోధించిన రేవంత్ రెడ్డి మళ్ళీ అదే వ్యాఖ్యలను హైదరాబాద్ లో రిపీట్ చేసినటువంటి నేపథ్యం. అయితే అప్పుడు స్పందించినటువంటి జోగురామన్న స్వయంగా తన నియోజకవర్గ కేంద్రంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నడిబొడ్డున నిలబడి సంబోధించినటువంటి పదాల పైన స్పందించినటువంటి జోగురామన్న ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారు అనేటటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తుతున్నటువంటి నేపథ్యం. అంటే అప్పట్లో ఎన్నికలు ఎప్పుడు అనేటటువంటి కొంత మీమాంసలో ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, తనకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి కాబట్టే
ఈ విధంగా స్పందిస్తున్నాడు జోగురామన్న తప్ప అంతకు మించినటువంటి ఆందోళన ఏమీ లేదు అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం. ఏదేమైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ యొక్క వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో ఒక క్యాడర్ లో కొత్త రకమైనటువంటి ఉత్సాహానికి జోష్. సార్ జోషి, ఇంకొకటి ప్రధానంగా చూసుకుంటే సమయం సందు దొరికింది కదా టీపీసీసీని, ఆయన ఏదో నన్ను మాట అన్నారు కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, విమర్శిస్తే మనం వార్తల్లో ఉంటాం, కొంచెం పాపులారిటీ సంపాదించవచ్చు, హైలైట్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో కూడా ఇలాంటి రకమైనటువంటి కామెంట్స్ ఖచ్చితంగా సవాల్ విసిరే ప్రయత్నం ఆయన చేశారనుకోవచ్చు మనం. ఖచ్చితంగా కేసీఆర్ కు ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటబట్టించుకున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు రాజశేఖర్. అంటే మీడియాను అట్రాక్ట్ చేయడంలో కేసీఆర్ సిద్ధహస్తుడు, ఆ విషయంలో ఎవరికి అనుమానాలు అక్కర్లేదు. కానీ అదే ధోరణిలో అదే రూట్ లో వీళ్ళందరూ కూడా వెళ్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. అంటే కేవలం ఈ దశాబ్ది ఉత్సవాలు పేరుతో ప్రతిరోజు ఏదో ఒక శాఖకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడం మినహా మిగతా ఇతరత్ర ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు లేనటువంటి స్తబ్దత బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్నటువంటి నేపథ్యం. ఈ సందర్భంలో అంటే ప్రతిరోజు ఏదో ఒక ఉత్సవానికి సంబంధించినటువంటిది ఒక కార్యక్రమం జరుగుతుంది తప్ప అంతకు మించినటువంటి మీడియా ప్రచారానికి సంబంధించినటువంటి పరిస్థితులు కార్యక్రమాలు ఏవి లేనటువంటి పరిస్థితుల్లో ఒకసారిగా మీడియా దృష్టిని ప్రజల దృష్టిని తన వైపు తిప్పుకునేటటువంటి చర్యల్లో భాగంగానే ఆ క్రమంలోనే ఈ వ్యాఖ్యలు చేశారేమో అన్నటువంటి అనుమానాలు కూడా కొంత సొంత పార్టీ నుండి కావచ్చు, మిగతా సామాన్య జనం నుండి కావచ్చు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఒక రాజకీయ నాయకుడిగా మీడియాను అట్రాక్ట్ చేయడము అనేటటువంటి ఆయనకు అవసరమైనటువంటి చర్య, దాంట్లో ఎవరు తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ తన స్థాయిని మరిచి తనకు సంబంధం లేనటువంటి, తన జిల్లాకు కూడా సంబంధం లేనటువంటి వ్యక్తి పైన చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా జనాల్లో రాజకీయంగా జోగురామన్న పలచబడటం కాకుండా సొంత పార్టీ వారిలో కూడా కొంత అసంతృప్తికి, అంటే ఈ విధమైన వ్యాఖ్యలు చేయాల్సింది కాదు అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే క్రమంలో గతంలో స్వయంగా జోగురామన్న తనయుడు ఎవరైతే ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ వ్యవహరిస్తున్నారో జోగు ప్రేమేందర్, గతంలో ఇక్కడ వారం రోజుల్లో రైల్వే అండర్ బ్రిడ్జ్, రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కనుక నిర్మించినట్లయితే రాజీనామా చేస్తాను అన్నటువంటి వ్యాఖ్యలు తాజాగా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. అంటే తనయుడు తండ్రి ఇద్దరు కూడా వాళ్ళు ఛాలెంజ్లు చేయడం వరకు మాత్రమే పరిమితం అవుతారు తప్ప వాటిని నిలబెట్టుకునేటటువంటి క్రమంలో ఎప్పుడు కూడా వీళ్ళు ముందుకు వెళ్ళరు అనేటటువంటి అభిప్రాయాలు తాజాగా ఈ యొక్క వ్యాఖ్యలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. చూడాలి రాబోయే రోజుల్లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ప్రభుత్వం ఏర్పడితే మాట నిలబెట్టుకొని జోగురామను ఉరివేసుకుంటారా, లేకపోతే శరమామూలుగా 2009 ఎన్నికల తర్వాత స్వయంగా తన సొంత మండలం జైనత్లోని లక్ష్మీనారాయణ టెంపుల్లో ఏదైతే నేను చచ్చిపోతే గనక నా శవం పైన టీడీపీ కండువానే ఉండాలి తప్ప వేరే కండువా ఉండడానికి వీల్లేదు, నేను పార్టీ మారను అని చెప్పి ఆ తర్వాత రెండు పార్టీలు మరి ఇప్పుడు రెండో పార్టీలో కొనసాగుతున్నటువంటి ఛాలెంజ్ గానే ఇది చూడాల్సినటువంటి పరిస్థితి. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జోషి. ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.